హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్లీ ఫ్లేవర్స్ విత్ చందు. ఈరోజు మెంతికూర చికెన్ చేస్తున్నాను, చికెన్ ఫ్రై. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. చికెన్ హాఫ్ కిలో కడుక్కొని ఉప్పు కారం పసుపు వేసి హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి పెట్టుకోవాలండి. తర్వాత ఆనియన్స్ 2 పెద్ద ఆనియన్స్, ఒక 10 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, 1 టీ స్పూన్ కారం, కొత్తిమీర, మెంతికూర కట్టలు 2 చిన్న కట్టలు 2 మెంతికూర కట్టలు, గరం మసాలా, ఉప్పు, తగినంత నూనె. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. చూడండి, పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాక ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని బాగా బ్రౌన్గా ఫ్రై అవ్వాలండి. చూడండి, ఆనియన్స్ ఫ్రై అయిందండి, బ్రౌన్గా ఫ్రై అయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇందాక ఇంగ్రీడియంట్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయాను, సారీ అండి. ఇప్పుడు చెప్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మెంతాకు మనం కడిగి పెట్టుకున్నాం కదండి, ఆ మెంతాకు వేసుకొని మెంతాకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. మెంతాకు బాగా ఫ్రై అవ్వాలండి, అప్పుడే చేదు లేకుండా ఉంటుంది, లేకపోతే చేదు వస్తుంది. మెంతాకుని బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, మెంతాకు ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ టైంలో మనము టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. టమాటాలు బాగా మెత్తగా అయిపోవాలా. ఈ టమాటాలు ఇప్పుడు ఈ టైంలో చికెన్ వేసేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు తగినంత కారం, అప్పుడే దాంట్లో వేసినానంటే చికెన్ మ్యారినేషన్లో తగినంత కారము, తగినంత ఉప్పు, పసుపు వేసాను. ఇప్పుడు తగినంత వేసుకోండి, కొద్దిగా వేసుకోండి, తీసుకున్నామండి. కొత్తిమీర అంతా వేసి ఇప్పుడు వాటర్ వేసుకొని చికెన్ ఉడకబెట్టుకోవాలి అండి. చికెన్ ఇప్పుడు ఆయిల్లో బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఈ టైంలో కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, బాగా చికెన్ ఫ్రై అయిపోయింది, వాటర్ అంతా డ్రై అయిపోయింది. చికెన్ మెంతికూర కర్రీ రెడీ అయింది. చూడండి, మెంతికూర చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. నేను చేసినట్లుగా మీరు చేసుకొని ట్రై చేసి చూడండి. నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక వంటతో మళ్ళీ కలుస్తాను.